ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు గాడ్స్ ప్లాన్ ఛానల్. ఈరోజు బిల్లీ గ్రహం జీవిత చరిత్రలో నుండి 16వ భాగాన్ని విందాం. ప్రపంచవ్యాప్త సౌవార్తీకరణ. అది బిల్లీ జీవితంలోని చీకటి క్షణాల్లో ఒకటి. అవకాశాలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. బిల్లీ మొట్టమొదటిసారిగా పోప్ను కలిశాడు. బిల్లీ పట్ల పోప్ జాన్ పాల్ ప్రత్యేక ఆసక్తిని కనపరిచాడు. 1978లో పోలాండ్లోని కథోలిక్ మతాధిపతులతో బిల్లీ సత్సంబాలు ఏర్పరచుకున్నాడు. పోప్ జాన్ పాల్ పోలాండ్ దేశస్థుడే గనుక బిల్లీని గురించిన మంచి వార్తలు అతని వద్దకు వచ్చాయి. వారిరువురు క్రైస్తవ్యంలోని ముఖ్య సంఘటనలు, ప్రపంచ సువార్తీకరణ, నైతిక విలువలకు క్రైస్తవుల స్పందన అన్న విషయాలను గూర్చి చర్చించారు. అతడు చాలా వినయశీలి. అతనితో మాట్లాడుతున్నంతసేపు నేను ఒక పోప్తో మాట్లాడుతున్నానన్న తలంపే నాకు రాలేదు. బిల్లీ ఆ తర్వాత ఉద్వేగభరితంగా అన్నాడు. తన 3వ గమ్యం వైపు తన ప్రయాణం ప్రారంభమవుతున్నట్టుగా బిల్లీ గ్రహించాడు. తన మొదటి గమ్యం క్రీస్తు సువార్తను ప్రపంచానికి ప్రకటించడం. రెండవది జాతి వివక్షతను నిర్మూలించడం. మూడవది ప్రపంచ శాంతి. కమ్యూనిజాన్ని రూపుమాపకుండా ప్రపంచ శాంతిని పొందలేము. కమ్యూనిస్టు కేంద్రాలలో సభలు నిర్వహించి కమ్యూనిజాన్ని రూపుమాపడమే బిల్లీ ముందున్న తదుపరి కర్తవ్యం. కమ్యూనిస్టు కేంద్రాన్ని చేరడం క్రీస్తుకు ఒక విజయమే. ఆ విషయంపై అతడు ప్రార్థించాడు. అలెక్స్ హరాస్టీ ఈ విషయంలో బిల్లీకి సహాయం చేశాడు. బిల్లీ అసలు ప్రయత్నం కూడా చేయలేదు, కానీ అతని ఉద్దేశం నెరవేరింది. ఫలితంగా క్రీస్తు యేసు సువార్తను ప్రకటించడానికి 1982 మేలో బిల్లీ మాస్కో చేరబోతున్నాడు. అమెరికా దౌత్యవేత్తలు బిల్లీని రష్యాకు వెళ్ళవద్దని, ప్రెసిడెంట్ రీగన్ కూడా ఈ విషయంలో సముఖంగా లేడని తెలిపారు. బిల్లీ రష్యాకు వెళ్లడాన్ని రీగన్ వ్యతిరేకిస్తున్నాడని వార్తాపత్రికలు ప్రచురించాయి. తాను రష్యాకు బయలుదేరే ముందటి ఆదివారపు దినాన అతడు అమెరికా ఉపాధ్యక్షుడు జార్జ్ బుష్ తో మధ్యాహ్న భోజనం చేయడానికి ఆహ్వానించబడ్డాడు. బిల్లీ అక్కడకు వెళ్లిన తర్వాత రీగన్ దంపతులు కూడా అక్కడ ఉండటం బిల్లీని ఆశ్చర్యపరిచింది. ప్రెసిడెంట్ రీగన్ బిల్లీని ప్రక్కకు తీసుకువెళ్లి అతడు తప్పక రష్యాకు రావాలని చెప్పాడు. మాస్కోలోని కమ్యూనిస్టులచే విధించబడిన చాలా మార్పుల తర్వాత ముందుగా ప్రకటించబడకుండా ఒక ఆదివారపు ప్రాతకాల బిల్లీ ఒక చర్చిలో బోధించాడు. అక్కడ 1000 మంది హాజరయ్యారు. అక్కడికి చేరుకోవాలని ప్రయత్నించిన ఇతరులను కమ్యూనిస్టులు ఆటంకపరిచారు. బిల్లీ అత్యానందభరితుడయ్యాడు. క్రీస్తు కోసం ఇదొక శుభప్రదమైన ప్రారంభం. అతడు ఆనందంతో గంతులేస్తూ హరాస్టీతో అన్నాడు. కమ్యూనిస్టుల అన్యాయాన్ని ఎదిరిస్తూ తమ నిరసన తెలిపేందుకు చాలా మంది ఈ సందర్భాన్ని ఉపయోగించారు. బిల్లీ వారికి నచ్చజెప్పాడు. తాను బహిరంగంగా సానుభూతి తెలపడాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేదంటే తానిక ఎన్నడూ ఆ దేశంలోనికి అనుమతించబడడు. ముఖాముఖిగా తాను చాలా మందికి ఇక్కడ సువార్త ప్రకటించాడు. అతడు
తాను కొన్ని ఆవగింజల్ని ఇక్కడ నాటినట్టు బిల్లీకి తెలుసు. ఈ ఆవగింజలను గురించి వార్తాపత్రికలకు ఏమీ తెలియదు. బిల్లీ తప్పులను ఆ పత్రికలు భూతద్దంలో చూపించాయి. రష్యాలో మత స్వాతంత్రం యొక్క అవసరతను గురించి బిల్లీ మాట్లాడి అది అతి త్వరలో వస్తుందని ఆశను వ్యక్తపరిచినట్టు అక్కడి వార్తాపత్రికలు అతని మందలించాయి. తనపై వార్తాపత్రికల దాడులు తన వ్యక్తిగతమైనవి కావని అతడు తనని తాను నచ్చజెప్పుకున్నాడు. వాటర్ గేట్ సంఘటన తర్వాత ప్రజల్లోని ప్రతి ముఖ్యమైన వ్యక్తిని పత్రికలు దూషిస్తున్నాయి. ప్రపంచమంతటా సువార్త ప్రకటిస్తున్న సువార్థికుల కోసం ఒక ప్రపంచ సువార్థికుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బిల్లీ చాలా కాలం నుండి ఆశిస్తున్నాడు. బెర్లిన్లోనూ లాసన్నేలోనూ తాను స్థానిక సువార్థికుల కొరకు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు గాని అక్కడ క్లుప్త సమాచారమే వారికి ఇవ్వబడింది. ఇప్పుడు శక్తివంతమైన ప్రసంగాల్ని తయారు చేయడం, కూడికలను జన సమీకరణ చేయడం, నిధుల్ని సమకూర్చుకోవడం, దృశ్య సాధనాల్ని వినియోగించడం అనే చాలా అంశాలను తెలియజేస్తూ ఒక విస్తృతమైన సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేయదలిచాడు. పూరూర తిరిగి సువార్థికుల అంతర్జాతీయ సమావేశం అనే పేరు మీద 1983లో ఆమ్స్టర్డామ్ నందు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి 100 దేశాల నుండి 4000 మంది బోధకులు హాజరయ్యారు. వారి అనుభవాల్లో కొన్ని ప్రోత్సాహకరంగాను మరికొన్ని హృదయ విదారకరంగాను ఉన్నాయి. కెన్యా నుండి వచ్చిన ఒక బోధకుడు గత 10 సంవత్సరాలుగా 130 మందిని మాత్రమే మార్చగలిగాడు. కొంతమంది బోధకులు చాలా నిరుపేదలుగా ఉన్నారు. వారు సమావేశంలో వాడి పారేసిన ప్లాస్టిక్ కప్పులు, గిన్నెలు తమతో తీసుకెళ్లడానికి సమకూర్చుకున్నారు. అటువంటి అద్భుతమైన ఉపకరణాలు వృధా చేయడం వారు భరించలేకపోయారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం దేవుడు నాకిచ్చిన మంచి తలంపుల్లో ఒకటి, బిల్లీ అన్నాడు. 1980 ప్రారంభంలో బిల్లీ కెనడాలోని, జపాన్లోను, మెక్సికోలోను, ఇంగ్లాండ్లోను మాత్రమే గాక అనాహెమ్, ఆంకోరేజ్, బాల్టిమోర్, బోస్టన్, బోయిస్, చాపెల్ హిల్, పోర్ట్ లాడెర్డేల్, హార్ట్ఫోర్డ్, హాస్టన్, ఒక్లాహామా, ఓర్లాండో, సాన్ జోసో, స్పోకెన్, టకోమా అనే ప్రదేశాల్లో కూడా కూడికలు జరిపాడు. ఈ ప్రదేశాలన్నిటిలో అతడు అద్భుతమైన విజయాల్ని చవిచూశాడు. అయితే సెప్టెంబర్ 1984లో జరిగిన కూడిక అతనికి చాలా ప్రత్యేకమైనది. రష్యాలో సువార్త ద్వారాలు తెరవబడేందుకు అలెక్స్ హరాస్టీ అవిరామంగా కృషి చేశాడు. 12 దినాలు మాస్కో, లెనిన్గ్రాడ్, నోవోసిబిర్స్క్, స్టాలినిన్ అనే 4 నగరాల్లో బోధించడానికి బిల్లీ అనుమతించబడ్డాడు. ఈ ప్రయాణం అతనికి చిరస్మరణీయమైనది. నూతనంగా అభిషేకించబడ్డ బిల్లీ కుమారుడు ఫ్రాంక్లిన్ ఈ కూడికల్లో బిల్లీతో కూడా ప్రసంగించాడు. సువార్తనెలా బోధించాలో వివరిస్తూ రష్యాలోని మతాధికారులకు బిల్లీ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. 1986లో ప్రపంచ సువార్థికుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ పర్యాయం ఈ సమావేశానికి 9000 మంది సువార్థికులు వచ్చారు. వీరిలో చాలా మంది ఖర్చుల్ని
బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్ భరించింది. గత సమావేశంలో నేర్చుకున్న అంశాల వల్ల తమ సువార్త సేవలో అనేక మంది మంచి ఫలితాల్ని చూడగలుగుతున్నారు. కొంతమంది సువార్థికులు అద్భుతమైన విజయాల్ని సాధించారు. 10 ఏళ్లుగా 130 మందిని మాత్రమే మార్చగలిగిన కెన్యా సువార్థికుడు ఇప్పుడు ప్రతి సంవత్సరం 10,000 మందిని క్రీస్తు వద్దకు నడిపించగలుగుతున్నాడు. శాటిలైట్ల ద్వారా బిల్లీ గ్రహం కార్యక్రమాలని టెలివిజన్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు ఈ సమావేశాల్లో చర్చించి నిర్ణయించడమైనది. ఈ ప్రసారాలు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలు కూడా విస్తరింపజేయవచ్చు. ఈ కార్యక్రమానికి వారు మిషన్ వరల్డ్ అని పేరు పెట్టారు. 1986లో బిల్లీ గ్రహం గ్రేటర్ వాషింగ్టన్ అనే పెద్ద సువార్త కూడికను నిర్వహించాడు. ఈ కూడికల కొరకు బిల్లీ మొదటిసారిగా నల్లజాతి వారి చర్చిల సహాయం తీసుకున్నాడు. దీని తర్వాత కొలంబియాలోను, దక్షిణ కరోలినా, డెన్వెర్, టల్లాహసై, ఫ్రాన్స్, హెల్సింకి అనే ప్రదేశాల్లోనూ బిల్లీ సభలు నిర్వహించాడు. ఇప్పుడు చైనాలో కూడా సువార్త ప్రకటించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 1987వ సంవత్సరం అమెరికా సువార్థికులకు అపకీర్తి తెచ్చిన సంవత్సరం. సువార్త సేవ దుర్నీతితోనూ, నిజాయితీ లేని తనంతోనూ, అసహ్యకరమైన ప్రవర్తనతోనూ కలంకమైపోయింది. బిల్లీ పాత స్నేహితుడైన ఓరల్ రాబర్ట్ తాను టెలివిజన్ సేవ కొరకు ఏర్పాటు చేసి ఉంచిన నిధులను టుల్సాలో ఒక వైద్య పాఠశాలను ప్రారంభించేందుకు వినియోగించాడు. ప్రైజ్ ది లార్డ్ మినిస్ట్రీ అధినేత జిమ్మీ బక్కర్ తాను అక్రమ సంబంధం కలిగి ఉండిన ఒక స్త్రీకి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. తమ సంస్థకు విరాళాలు పంపిన వారికి హెరిటేజ్ USA అనే రిసార్ట్స్ లో ఉంచిన వసతి ఏర్పాటు చేయబడుతుందని జిమ్మీ బక్కర్ చాలా మొత్తంలో ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసి ఉన్నాడు. ఆ సంస్థ దివాలా తీసిందని అతడు, అతని భార్య ఆ తర్వాత $1 మిలియన్ కన్నా ఎక్కువ మొత్తాన్ని తమ జీతాలు మరియు బోనస్ల రూపంలో తీసుకున్నారు. జిమ్మీ బక్కర్ను బహిరంగంగా ఖండించిన జిమ్మీ స్వగట్ అనే ఒక టెలివిజన్ సువార్థికుడు లౌసియాలోని మైట్రైరీలో ఒక వేశ్యతో తిరుగుతూ పట్టబడ్డాడు. చాలా విచారకరం, బిల్లీ రోధించాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ప్రాపంచిక సుఖాల కోసం పరలోక సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఓరల్ రాబర్ట్ తన విశ్వవిద్యాలయాన్ని అత్యధికంగా విస్తరింపజేసి ఇహలోక సంపదలో మునిగిపోయాడు. ఓరల్ దీనమైన స్థితికి బిల్లీ బాధపడ్డాడు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అని 1 కొరింథీ 10:13లో రాయబడిన మాటను బిల్లీ ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే బిల్లీ ఎప్పుడూ ఇలా మూర్ఖంగా దేవునికి దూరం కాలేదు. తనంతట తాను కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అతనికి తెలుసు. రూత్ గాక వేరే ఏ స్త్రీతోనూ అతడెప్పుడు ఒంటరిగా ఉండలేదు. పై విషాద సంఘటనలన్నిటినీ తనకు జరిగిన వ్యక్తిగత నష్టం ద్వారా బిల్లీ మర్చిపోయాడు. గ్రేడీ విల్సన్ గత 10 ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతడు
తన సమయాన్ని ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ గడుపుతున్నాడు. అయితే అతడింకా కొన్ని బిల్లీ కూడికలకు హాజరవుతూనే ఉన్నాడు. కానీ అతని ముఖంలో మునుపటి కాంతి కనిపించడం లేదు. నేను నా సృష్టికర్తను కలిసేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఆయనచే నిర్ణయించబడ్డ ఆ సమయం కొరకు నేను వేచి ఉంటాను, గ్రేడీ అన్నాడు. అయినప్పటికీ 1987 అంతంలో అతడు హాస్పిటల్లో గడిపిన దినాలే అతని జీవితంలో అంతిమ దినాలు కాబోతున్నాయని గ్రేడీతో పాటు అందరికీ తెలుసు. అతని ముఖంలోని చెరగని చిరునవ్వు అతని విశ్వాసపు లోతుల్ని తెలుపుతుంది. గ్రేడీ మొదటి ప్రసంగం తననెంత ఉత్తేజపరిచిందో గ్రేడీ భూస్థాపన సమయంలో బిల్లీ చెప్పారు. తన ఆప్తమిత్రుని మరణం బిల్లీని కృంగదీసింది. గ్రేడీ భూస్థాపన వద్ద తాను దుఃఖపడినట్టుగా ముందెన్నడూ దుఃఖపడలేదు. గ్రేడీ ఒక మంచి బోధకుడు. అతడు తన హాస్యంతో లిండన్ జాన్సన్, రిచర్డ్ నిక్సన్ లాంటి గొప్పవారిని సహా నవ్వించి వారి చింతల నుండి వారికి ఉపశమనాన్ని ఇచ్చేవాడు. అతని తమ్ముడైన క్లిఫ్ బారోస్ వివిధ కార్యక్రమాల్ని చక్కగా నిర్వహించగల దిట్ట. పాటలు పాడుతూ సంగీత కార్యక్రమాల్ని నడిపించడంలోనూ, రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేయడంలోనూ అతడు చాలా ప్రజ్ఞావంతుడు. 1988 కల్లా ప్రైజ్ ద లార్డ్ మినిస్ట్రీస్ వారి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలను గురించిన ఆధారాలు ఎక్కువయ్యాయి. బక్కర్పై ఇక నేరం మోపబడింది. దానితో పాటు అతనిలోని గర్వం, ధనదాహం, అధికారదాహం అతని వ్యక్తిత్వాన్ని ఇంకా దిగజార్చాయి. స్వగ్గట్ మరోసారి ఒక వేశ్యతో ఉంటూ పట్టబడ్డాడు. అతడు మొట్టమొదటిసారిగా తన స్వంత టెలివిజన్ కార్యక్రమంలో కన్నీళ్లతో క్షమాపణ వేడి తన సేవను కాపాడుకోగలిగాడు. వార్తాపత్రికలు టెలివిజన్ సువార్తికులను అసహించుకుంటూ వార్తలు ప్రచురించాయి. సంవత్సరంలో 4 పర్యాయాలు టెలివిజన్లో బిల్లీ ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఏ కార్యక్రమంలోనూ అతడు డబ్బు కోసం అర్థించలేదు. అతడు హృదయాల్ని, ఆత్మల్ని మాత్రమే అడుగుతూ వచ్చాడు. కానీ టెలివిజన్ వార్తల్ని చదివేవారు ఇతన్ని కూడా ఇతరులతో జత చేర్చి మాట్లాడారు. ఎప్పటిలాగానే బిల్లీ మౌనం వహించాడు. దేవుడు పరిస్థితులన్నిటినీ క్రమపరుస్తాడు. బిల్లీ తనలో తాను గంభీరంగా అనుకున్నాడు. అమెరికా బయటి ప్రపంచంలో పెను మార్పులు వచ్చాయి. బెర్లిన్ గోడ పడగొట్టబడింది. రష్యా నాయకుడు గోర్బచేవ్ తన నూతన విధానాలతో రష్యాను నూతనంగా నిర్మిస్తున్నాడు. బిల్లీ ఇంకో గమ్యాన్ని సాధించాడు. అతడు చైనాలో సువార్తను ప్రకటించబోతున్నాడు. అతనికి, రూత్కు బీజింగ్ ప్రజలు గ్రేట్ హాల్ వద్ద అఖండ స్వాగతం పలికారు. అక్కడ నుండి అతడు 5 రోజుల కూడికను ప్రారంభించాడు. అతడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇతర కమ్యూనిస్టు దేశాల్లో తాను చెప్పినట్టుగానే క్రైస్తవులు మాదిరి పౌరులని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగాను 100 కోట్ల క్రైస్తవుల్లో చైనాలోని క్రైస్తవులు కూడా ఒక భాగమేనని చైనా క్రైస్తవులకు ఆయన అభయమిచ్చాడు. మనుషులు దేవునితోనూ ఇతర మానవులతోనూ సమాధానంగా ఉండాలని అతడు ఉపదేశించాడు. చైనా ప్రధానమంత్రి లీ పెంగ్తో బిల్లీ 1 గంట సేపు గడిపాడు. అమెరికాకు తను తిరుగు ప్రయాణంలో అతడు మాస్కోలోని ఆర్థడాక్స్ చర్చికి అతిథిగా వెళ్ళాడు. వైట్ హౌస్లో తన పలుకుబడిని అతడింకా అనుభవిస్తూనే ఉన్నాడు. అతడక్కడి అధికారిక విందుల్లో కూడా పాల్గొంటున్నాడు. గోర్బచేవ్కు వైట్ హౌస్ ఇచ్చిన విందులో అతడు కూడా పాల్గొన్నాడు.
వైట్ హౌస్ లోని జరిగే ముఖ్యమైన ప్రార్థనలు కూడా అతడు నడిపిస్తున్నాడు. రీగన్ క్రింద ఉపాధ్యక్షుడిగా ఉండిన జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రార్థన చేసేందుకు బిల్లీ ఆహ్వానించబడ్డాడు. అమెరికా పట్టణాల్లో తన బహిరంగ ఉజ్జీవ కూడికలను బిల్లీ కొనసాగిస్తున్నాడు. తన 8 రోజుల కూడికలను ఇప్పుడు అతడు 5 రోజుల కూడికలుగా మార్చాడు. రోజు రోజుకి ఆయన ప్రపంచవ్యాప్తంగా పరిచయస్తుడవుతున్నాడు. 1989లో అతడు తిరిగి హంగేరీలో బోధించాడు. ఈ పర్యాయం అతడు ఒక స్టేడియంలో 1,00,000 మంది కమ్యూనిస్టులకు సువార్తను బోధించాడు. శాటిలైట్ ద్వారా అతడు ప్రసారం చేయదలిచిన మిషన్ వరల్డ్ అనే కార్యక్రమం ప్రారంభమైంది. లండన్ నుండి ఈ కార్యక్రమం ద్వారా అతడు బ్రిటన్, ఐర్లాండ్, 10 ఆఫ్రికా దేశాలకు తన వర్తమానాల్ని ప్రసారం చేయగలిగాడు. ప్రైజ్ ద లార్డ్ మినిస్ట్రీస్ అధినేత జిమ్మీ బక్కర్కు 45 ఏండ్ల కారాగార శిక్ష పడింది. 1990లో హాంకాంగ్లో జరిగిన బిల్లీ సువార్త కూడికలు మిషన్ వరల్డ్ టెలివిజన్ ద్వారా ఆసియాలోని కొన్ని వేల మందిని చేరాయి. కొన్ని కోట్ల మందిని చేరాయి. 10 కోట్ల మంది ప్రేక్షకులు ఆ కార్యక్రమాలని తిలకించారని చాలా మంది అభిప్రాయపడ్డారు. మిషన్ వరల్డ్ సేవ విస్తరణ పట్ల బిల్లీ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశాడు. నేను పరలోకానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఇలాంటి సువార్త సభ చూస్తానని నేను ఊహించలేదు, అతడొక విలేకరితో అన్నాడు. కాంటర్బరీ ఆర్చ్ బిషప్ 34 సంవత్సరాల ముందు పలికిన మాటల్ని తానిప్పుడు ప్రతిధ్వనింపజేస్తున్నట్టుగా అతడు గ్రహించాడు. దీని అంతమెక్కడా? ఆశ్చర్యంతో బిల్లీ తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. అమెరికా, ఐరోపా ఖండాలు 1990-1991 మధ్యకాలంలో మధ్యాసియా విషయంలో తలమునకలై ఉన్నాయి. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కువైట్ పై దాడి చేసి ఆక్రమించుకున్నాడు. తర్వాత సౌదీ అరేబియాను కూడా అతడు ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. అలా ప్రపంచ పెట్రోల్ ఉత్పత్తులను అతడు పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాడు. ప్రెసిడెంట్ బుష్ వెంటనే స్పందించాడు. ఐరోపా దేశాల కూటమి సహకారంతో అతడు సద్దాం హుస్సేన్కు క్రింది చివరి హెచ్చరికను పంపాడు. 1991 జనవరి 15వ తేదీలోగా కువైట్ నుండి బయటకు వెళ్ళు, లేదా జరగబోయే పరిణామాలను అనుభవించు. బుష్ మాటల్ని సద్దాం లెక్క చేయలేదు. జనవరి 15వ తేదీ రాత్రి బిల్లీ రూత్లు వైట్ హౌస్ లో ఉన్నారు. బుష్ ఆ సమయంలో వారితో మాట్లాడడానికి అంత సముఖంగా లేడు. మత నమ్మకాలు పరిపాలన కార్యక్రమంలో ఎంతవరకు ఉపయోగపడగలవో అతనికి ఖచ్చితంగా తెలియదు. కానీ దేవుని నడిపింపు కోసం అతడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. శాంతి కోసం ప్రార్థించేందుకు బిల్లీ అతనికి సహాయం చేశాడు. మతి ఉన్న ఏ వ్యక్తి యుద్ధం కావాలని కోరుకోడు. బలహీనులను సంరక్షించేందుకు కొన్నిసార్లు బలవంతులైన దుర్మార్గులతో పోరాడటం అవసరం అని బహిరంగంగా బిల్లీ ప్రకటించాడు. జనవరి 16న ఇరాక్ పైనే భీకరమైన వైమానిక దాడి ప్రారంభమై కొన్ని వారాలు కొనసాగింది. ఇరాక్ నిర్వీర్యం చేయబడ్డ తర్వాత అమెరికా సంకీర్ణ సైన్యాలు కువైట్లోని ఇరాక్ సైన్యాలను కాలరాచాయి. రష్యా కూడా పశ్చిమ దేశాలతో చేయి కలిపింది. ప్రపంచమంతా గల్ఫ్ యుద్ధం
గురించి వార్తలతో ప్రతిధ్వనించింది. ప్రపంచంలో కమ్యూనిజం కనుమరుగైపోతుంది. 10 ఏళ్ల ముందు బిల్లీ పలికిన మాట నిజమవుతోంది. జర్మనీలు రెండు ఏకమయ్యాయి. వీటన్నిటిలో ఆసక్తికరమైన వార్త రష్యాలోని మార్పు. 1991లో గోర్బచేవ్ ద్వారా కమ్యూనిస్టు రష్యా రద్దు చేయబడింది. రష్యాలోని మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బోరిస్ ఎల్సిన్ మొదటి అధ్యక్షుడయ్యాడు. అమెరికాలో బిల్లీ న్యూ జెర్సీలోని న్యూయార్క్లోను కూడికలను నిర్వహించాడు. న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో అతడు అతిపెద్ద సువార్తా సభను నిర్వహించాడు. 1951లో తాను జరిపిన భారీ సభతో సమానంగా ఇప్పుడు తన 72 ఏళ్ల వయసులో అతడు సభను నిర్వహించాడు. న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో జరిగిన కూడికల్లో 2,50,000 మంది హాజరయ్యారు. అతని విజయాలు శిఖరాగ్రాలను అధిరోహించడం ఆపలేదు. నవంబర్లో బ్యూనస్ ఎయిర్స్లో అతడు చేసిన ప్రసంగాలు మిషన్ వరల్డ్ ద్వారా లాటిన్ అమెరికా అంతటా ప్రసారమయ్యాయి. 1992లో బిల్లీ ఇవాంజలికల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనే స్వయం ప్రతిపత్తి గల సంస్థను ప్రారంభించాడు. అది ఎంత స్వయం నిర్ణయాధికారం గల సంస్థో ఈ క్రింది చర్య ద్వారా తెలుస్తోంది. బిల్లీ గ్రహం పెద్ద కుమారుడైన ఫ్రాంక్లిన్ గ్రేహం సమరిటన్స్ పర్స్, వరల్డ్ మెడికల్ మిషన్ అనే సంస్థల ద్వారా చేసే పరిచర్యను ఈ సంస్థ తీవ్రంగా నిందించింది. అతడి సంస్థల ద్వారా ఎక్కువ మొత్తాన్ని తన జీతం రూపంలో తీసుకుంటూ సంస్థ విమానాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటూ సంస్థకు వచ్చిన విరాళాల్ని పెద్ద మొత్తంలో తన జేబులో వేసుకుంటూ వచ్చాడని ఆరోపించింది. తన 2 సంస్థల్ని ఇవాంజలికల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనే సంస్థ నుండి ఉపసంహరించుకొని తిరిగి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఫ్రాంక్లిన్ కు బిల్లీ రూత్లు సలహా ఇచ్చారు. అతడు ఆ విధంగా చేసి మంచి ఫలితాలను సాధించాడు. మార్చి ఆఖరున ప్రపంచంలో చాలా అవిధేయత కలిగిన దేశమైన ఉత్తర కొరియాలో బిల్లీ 5 రోజుల కూడికలను జరిపించాడు. ఆ దేశ నాయకుడు 2వ కిమ్ సింగ్ క్రైస్తవులు నిగ్రహ శక్తి, విధేయత, శ్రమించే స్వభావము గల మంచి పౌరులని బిల్లీ మరోసారి అక్కడ ఉద్ఘాటించాడు. 1 దశాబ్దానికి పూర్వము ఎవరూ ఊహించని రీతిగా దక్షిణ కొరియాలో క్రైస్తవ్యం అభివృద్ధి చెందినట్టు అతడు చెప్పనవసరం లేదు. క్రైస్తవ్యం ఆసియా ఖండంలో గుర్తింపబడవలసిన ఒక మహత్తరమైన శక్తి. గడిచిన సంవత్సరాలలో బిల్లీ అనేక వ్యాధులతో బాధపడ్డాడు. మూత్రపిండాల్లో రాళ్ళు, హెర్నియా, కడుపులో పుండ్లు, న్యూమోనియా, జ్వరం, మానసిక ఒత్తిడి, ప్రక్కటెముకలు విరిగిపోవడం మొదలగు జబ్బులతో అతడు చాలా బాధను అనుభవించాడు. అయితే అతడెన్నడూ తన వ్యాధుల్ని, అనారోగ్యాన్ని దాచిపెట్టలేదు. ఎదుటివారు పలికే సానుభూతి పలుకుల విషయంలో అతడు బాధపడేవాడు కాడు. రూత్ అలా కాదు. ఆమె తన జబ్బుల్ని తనలోనే దాచుకుంటూ తన ఆరోగ్యాన్ని గూర్చి ఎప్పుడూ మనోవ్యాకులత కలిగి ఉండేది. 1992 వేసవిలో బిల్లీకి క్రొత్తగా నిర్ధారింపబడిన జబ్బు విషయమై రూత్ కూడా ఆశ్చర్యకితురాలయ్యింది. థ్యాంక్ యూ.